హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరమేలా ఎపిసోడ్ 46. నాకు ఫీవర్గా ఉండటంతో రవలి నన్ను హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకొచ్చింది. నిద్రపోతున్న నా నుదుటిపై పడిన స్పర్శ తెలిసిన స్పర్శలా అనిపించి కళ్ళు తెచ్చి చూశాను. ఎదురుగా బురకాలో ఒక మనిషి. కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు చాలు ఆ వ్యక్తి ఎవరో పోల్చుకోవడానికి. అదెవరో కాదు, మిథున్. బ్లాక్ లెన్స్ పెట్టుకుంటే నేను అతనిని గుర్తుపట్టానని ఎలా అనుకున్నాడు మిథున్? అతని కళ్ళ షేప్ నాకు తెలీదా? అతని ఐబ్రోస్ నాకు తెలియవా? అతని చూపులు నాకు తెలియవా? హైట్, పర్సనాలిటీ కూడా మిథున్కి మ్యాచ్ అవ్వడంతో ఆ వ్యక్తి మిథున్ అని 100% కన్ఫర్మ్ అయింది. కానీ నన్ను ఇంట్లో నుండి గెంటేసిన మిథున్ నా కోసం ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. మిథున్ ఏం అడిగినా రవలి ఆన్సర్ చెప్పింది. మిథున్ రవలిని ముందే ప్రిపేర్ చేశాడని నాకు అర్థమైంది. రవలి తన వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారనే సాకుతో ఊరికి వెళ్ళిపోయింది. మిథున్ వెళ్ళిపోమ్మనుంటాడు. నేను వద్దంటున్న మిథున్ నాకు టిఫిన్ తినిపించి సూప్ తాగించాడు. మిథున్ నాకు ఇది రెండోసారి తినిపించడం. ఈ 2 సార్లు మీరే నాకు గుర్తుకొచ్చారంటీ. మీరు నాకు ఎంత ప్రేమగా తినిపిస్తారో మిథున్ అలాగే తినిపిస్తున్నట్లు అనిపించింది. జ్వరంతో నాకు నిద్ర పట్టకపోతే మిథున్ నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని నన్ను జోకొడుతూ నా తలని ఆప్యాయంగా నిమిరాడు. మిథున్ స్పర్శని కంపరంగా ఫీల్ అయ్యే నేను ప్రేమగా ఫీల్ అయ్యాను. తల్లి ప్రేమ అంటే ఏంటో నాకు మీ ద్వారా తెలిసింది. మీ తర్వాత మిథున్ నన్ను అంత ప్రేమగా చూసుకున్నాడు. నాకు తెలుసు అది ప్రేమ కాదని, కృతజ్ఞత భావం మాత్రమే అని. అయినా కూడా మిథున్ కేరింగ్లో నేను ప్రేమని ఫీల్ అయ్యాను. అదెందుకో నాకు తెలీదు. బురకలో ఉన్న మిథున్ ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ బాధని నా కోసం భరిస్తున్నాడు. మిథున్ ఇబ్బందిని నేను చూడలేకపోయాను. కానీ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు నిద్ర రాకపోయినా నిద్రపోయినట్లు నటించాను. నేను పడుకున్నాను అనుకుని మిథున్ నన్ను బెడ్ మీదకి చేర్చి హాల్లోకి వెళ్ళాడు. ముసుగు తీసి ఊపిరి పీల్చుకోవడానికే వెళ్ళాడని నాకు అర్థమైంది. కాసేపటికి మిథున్ వచ్చి నా పక్కన పడుకున్నాడు. అలాగే ముసుగేసుకుని. పిచ్చి పట్టింది ఇతనికి. ఆ ముసుగుతో ప్రొద్దున వరకు ఊపిరాడక ఎలా ఉంటాడని చాలా తిట్టుకున్నాను. మిథున్ గాఢ నిద్రలో ఉండగా నేను ముసుగు తీసేశాను. అప్పటి వరకు నా పక్కనుంది మిథున్ అని తెలిసినా కూడా డైరెక్ట్గా మిథున్ మొహం చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ 2 రోజులు మిథున్ నన్ను ఎంత బాగా చూసుకున్నాడో మీకు తెలీదు. మీరు వెళ్ళిపోయాక నేను మళ్ళీ అనాథనైపోయాను అనుకున్నాను. మిథున్ కేరింగ్తో నేను అనాథనే భావం పూర్తిగా నా నుండి పోయింది. మిథున్ కాళ్ళకి మసాజ్ చేస్తూ రోజు అతని కాళ్ళ దగ్గరే పడుకున్న నేను పొద్దున లేచేసరికి మిథున్ పక్కన ఉండేదాన్ని. నిద్రలో నేనే లేచి సరిగ్గా పడుకున్నానని మిథున్ నాతో చెప్పింది నేను నమ్మాను. అది అబద్ధం అని మిథున్ నన్ను తన పక్కన పడుకోబెట్టుకున్నాడని నాకు అప్పుడు అర్థమైంది. మిథున్ నన్ను ఒడిలోకి తీసుకొని జోకొడుతుంటే నేను అతని కళ్ళలోకి అలాగే చూస్తుండిపోయాను. నేను మిథున్ కళ్ళలోకి చూస్తూ ఉంటే బ్లాక్ లెన్స్ ఊడిపై తన బ్లూ ఐస్ కనిపిస్తున్నాయేమోనని మిథున్ చాలా టెన్షన్ పడ్డాడు. మిథున్ నన్ను అమ్మలా చూసుకున్నాడని నేను చెప్తుంటే నా కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. మిథున్ నా కన్నీళ్లు తుడుస్తుంటే ఆ స్పర్శలో నాకు ప్రేమ కనిపించింది. మిథున్ నన్ను ఇష్టపడుతున్నాడని డౌట్ వచ్చింది. అలా అయితే మిథున్ నాకు ప్రపోజ్ చేస్తాడు, కానీ ఎందుకు నన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడు అనే ఆలోచనతో నా అనుమానం తుడుచుకుపోయింది. కానీ నాకు అర్థం కానిది ఒకటే, నా మీద ఇంత గ్రాటిట్యూడ్ ఉన్న మిథున్ నన్నెందుకు ఇంట్లో నుండి గెంటేశాడు? ఆ నెక్స్ట్ డే నాకు జ్వరం తగ్గిపోయి నేను నార్మల్ అయ్యాను. మిథున్ తిరిగి వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వచ్చింది. మిథున్ నాతోనే ఉంటే ఎంత బాగుండనిపించింది. మీకు ఇచ్చిన మాట కోసం ఇలా అనిపించడమే కానీ నా కోసం ఎప్పుడు ఇలా అనిపించలేదు. ఇదే ఫస్ట్ టైం. మిథున్ వెళ్ళిపోయిన వెంటనే రవలి ఇంటికి వచ్చేసింది. నాకు మిథున్తో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఇంకా ఉన్నట్లుంది. కాల్ కలవలేదు. అసలు మిథున్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నన్ను ఇంట్లో నుండి గెంటేయడం, నా నెంబర్ బ్లాక్ చేయడం, నాకు జ్వరం వస్తే ముసుగులో వచ్చి నన్ను అమ్మలా చూసుకోవడం. ఈ విషయం మిథున్నే డైరెక్ట్గా అడగాలనిపించింది. ఇంకో నెంబర్తో ఫోన్ చేసి అడిగాలనుకున్నాను. ఒకవేళ నేను అడిగితే మిథున్ నుండి ఆన్సర్ రావచ్చు, కానీ మళ్ళీ మిథున్ నా దగ్గరికి ఇలా ముసుగులో కూడా రాడేమోనని భయం వేసింది. మరెలా నిజం తెలుసుకోవాలని ఆలోచించాను. రవలి గుర్తుకొచ్చింది. నాకు జ్వరం వచ్చినట్లు రవలి మిథున్తో చెప్పింది. అంటే మిథున్ రవలి కాంటాక్ట్లో ఉన్నారు. మరి రవలి నా దగ్గర ఎందుకు నిజం దాచింది? రవలిని అడిగినా అది మిథున్కి చేరి మిథున్ నాకు ఎప్పటికీ కనిపించకుండా ఉంటాడేమోనని భయం వేసింది.
అందుకే నా అంతటా నేనే నిజం తెలుసుకోవాలనుకున్నాను. ఆ రోజు రాత్రి రవలి బాల్కనీలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. నేను వెళ్ళేసరికి నన్ను చూసి కాల్ కట్ చేసింది. అంతకుముందు చాలాసార్లు అలాగే జరిగింది. కానీ నేను పట్టించుకోలేదు. మిథున్ రవలితో కాంటాక్ట్లో ఉంటున్న విషయం తెలిసాక రవలి రోజు మాట్లాడుతుంది మిథున్తోనేనని నాకు అర్థమైంది. రోజు ఈవినింగ్ అండ్ నైట్ రవలి ఫోన్ పట్టుకొని నా ముందు కూర్చుంటుంది. నేను ఎటు వెళ్తే అటువైపు ఫోన్ తిప్పేది. నేను అసలు పట్టించుకునేదాన్నే కాదు. అవన్నీ నాకు గుర్తుకు రాగానే తను ఫోన్ నా వైపు ఎందుకు ఫోకస్ చేస్తుందో తెలుసుకోవాలనుకున్నాను. రవలి ఫోన్ నా మీదికి ఫోకస్ చేసి పట్టుకోగానే నేను చాలా ఫాస్ట్గా దాని దగ్గరికి వెళ్ళి చూసేలోగా అది చిటికల కాల్ కట్ చేసింది. ఎలా స్క్రీన్ని చూడాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది. ఒకరోజు రాత్రి పడుకున్నాక నేను ఏదో అలికిడితో లేచాను. రవలి నా గదిలోకి ఎప్పుడు వచ్చిందో ఏమో. నేను లేవడంతో ఉలిక్కిపడింది. బుక్ కోసం వచ్చానని చెప్పింది. దానిలో కంగారు చూసి నాకు అనుమానం వచ్చింది. కాసేపు దాని గురించి ఆలోచించి తర్వాత మర్చిపోయాను. ఆ విషయం గుర్తుకు రాగానే ఆ రాత్రి నిద్రపోయినట్లు నటించాలనుకున్నాను. అలాగే చేశాను. నేను నిద్రపోయాననుకుని రవలి వచ్చి నా రూమ్లో టీపాయ్ మీద చాటున ఫోన్ పెట్టింది. మెల్లిగా కళ్ళు తెచ్చి చూసి రవలి నా వైపుకి తిరగగానే టక్కున కళ్ళు మూసాను. రవలి రూమ్ నుండి వెళ్ళిపోగానే ఒక 5 మినిట్స్కి లేచి టీపాయ్ దగ్గరికి వెళ్ళి చూశాను. బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఫోన్ని బ్యాక్ సైడ్ పెట్టి ఉంచింది. టీపాయ్ వెనక్కి వెళ్తే ఫోన్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది. స్క్రీన్పై ఎవరున్నారో తెలుస్తుంది. అందుకే ఒక బుక్ తీసుకొని క్యాజువల్గా వెళ్ళినట్లు టీపాయ్ వెనక్కి వెళ్ళి ఫోన్ని చూశాను. స్క్రీన్పై మిథున్ కనిపిస్తున్నాడు. రవలి రోజు నన్ను వీడియో కాల్లో మిథున్కి చూపిస్తుంది. కానీ మిథున్ నన్ను రోజు ఎందుకు చూడాలనుకుంటున్నాడు? అంటే నిజంగానే మిథున్కి నేనంటే ఇష్టమా? ఆ ఆలోచనకి నా బుగ్గల్లో సిగ్గుపూలు పూసాయి. మనసులో పులకిరింత. మిథున్ అంటే నాకు కోపం, ద్వేషం. మరిప్పుడెందుకు నాలో ఈ ఫీలింగ్ అని ఆలోచించాను. కానీ నాకేం అర్థం కాలేదు. ఆ రాత్రి మిథున్ జ్ఞాపకాలతో నాకు నిద్ర పట్టలేదు. మిథున్ రోజు నన్ను చూస్తున్నాడని తలుచుకుంటేనే నా హృదయం పరవశించిపోయింది. 2 రోజుల తర్వాత మాల్‌లో నేను షాపింగ్ చేస్తుంటే మిథున్ నన్ను చాటున నిల్చొని చూడడం మిర్రర్‌లో నాకు కనిపించింది. మిథున్ నన్ను వీడియో కాల్‌లోనే కాదు, డైరెక్ట్‌గా కూడా చూస్తున్నాడని తెలిసాక నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడగాలనిపించింది. కానీ ధైర్యం చేయలేకపోయాను. నేను రోజు ఎక్కడికి వెళ్ళినా మిథున్ కోసం చుట్టూ పరీక్షగా చూస్తుండేదాన్ని. మిథున్ దొంగచాటున నన్ను చూడటం నాకు కనిపిస్తుండేది. మిథున్ నన్ను చూస్తున్నాడా లేదా కనిపెట్టుకొని ఉంటున్నాడా? నన్ను చంపబోయాడని మిథున్‌కి పశ్చాత్తాపం ఉంది. దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ఆరాటం ఉంది. నేను తనని బాగా చూసుకున్నానని నా మీద అభిమానం ఉంది. అందుకే నాకే ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మిథున్ రోజు నన్ను కనిపెట్టుకుంటున్నాడేమో. మీకిచ్చిన మాట నెరవేరకపోయేసరికి నేను బాధపడుతున్నానో లేదోనని తెలుసుకోవడానికే మిథున్ నన్ను వీడియో కాల్‌లో చూస్తున్నాడేమో. అంతే అయ్యుంటుంది. మిథున్‌కి నా మీద ప్రేమ లేదు. ఆ ఆలోచనకే నాకెందుకో ఏడుపొచ్చింది. మిథున్ నన్ను అన్‌బ్లాక్ చేశాడేమో. ఒకసారి మిథున్‌తో మాట్లాడాలని తపనతో నంబర్ ప్రెస్ చేయబోయి చాలాసార్లు ఆగిపోయాను. మిథున్‌తో మాట్లాడాలంటే నా కాళ్ళు చేతుల్లో సన్నటి వణుకు. ఇక నా గొంతు ఖచ్చితంగా వణుకుతుంది. నాలో వచ్చిన చేంజ్ నా గొంతు ద్వారా మిథున్‌కి తెలిస్తే అది నచ్చక మిథున్ నాకు దూరంగా వెళ్ళిపోతాడేమోనని భయం. మాట్లాడకపోతే ఏంటి? రోజు మిథున్ నన్ను దొంగచాటున చూసేటప్పుడు నేను అతన్ని దొంగచాటున చూసేదాన్ని. ఒకరోజు మిథున్ రేస్ కోసం ఫారిన్ వెళ్ళాడు. మిథున్ని చూడకుండా 2 వారాలు ఉండాలంటే నాకు ఏడుపొచ్చింది. బెంగగా అనిపించింది. ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలిగింది. కానీ ఆ ఫీలింగ్ నాకు ఎక్కువసేపు ఉండనివ్వకుండా మిథున్ నన్ను వీడియో కాల్‌లో చూసేవాడు. నాకేం తెలియనట్లు సైలెంట్‌గా ఉంటూనే లోపల మురిసిపోయేదాన్ని. మిథున్ ఫారిన్ వెళ్ళిన 2 రోజుల తర్వాత నేను ఒక బర్త్‌డే పార్టీ నుండి తిరిగి వెళ్తుంటే గార్డెన్‌లో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటున్న దీప్తి కనిపించింది. చేరువే దూరమేలా నేను ఇంకా రాయడం కంప్లీట్ చేయలేదు. అందుకే డే బై డే చిన్న ఎపిసోడ్ ఇస్తాను. అనుకుని నా పనేంటో అయిపోయింది. అది రెగ్యులర్‌గా ఇస్తాను. ఇక ఈ మంత్ అంతా చాలా బిజీగా ఉన్నాను. అందుకే చాలా గ్యాప్ వచ్చింది. ఇక నుండి ఖచ్చితంగా రెగ్యులర్‌గా అనుకుని నా పనేం ఇస్తాను. ఇంకా మీకు తెలుసు కదా, నా దగ్గర అసలు స్టోరీస్ లేవు. సో నేను కొత్త స్టోరీస్ కూడా రాయాలి. ఇక మీదట స్టోరీ కంప్లీట్ అయ్యాకే నేను యూట్యూబ్‌లో స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.
అట్లీస్ట్ సగం కంటే ఎక్కువైనా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.